మార్కాపురం పట్టణంలో దివ్యాంగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దివ్యాంగ శక్తి పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 40% పైబడిన వికలాంగత్వం ఉన్న దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం విశేషం. మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్లో ఆర్టీసీ డీఎం లావణ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం దివ్యాంగులతో కలిసి ఆర్టీసీ బస్సులో బస్టాండ్ నుండి కలెక్టరేట్ వరకు ప్రయాణించిన జాయింట్ కలెక్టర్ వారికి స్వయంగా టికెట్లు జారీ చేసి ఆప్యాయంగా మాట్లాడారు. దివ్యాంగుల యోగక్షేమాలు తెలుసుకుని ఏ సహాయం అవసరమైన కలెక్టర్కు వచ్చి తనను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమం అనంతరం కలెక్టర్ కార్యాలయంలో దివ్యాంగులతో కలిసి భోజనం చేసి వారిని ఆనందింపజేశారు. జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు మాట్లాడారు. దివ్యాంగులకు ఈ ఉచిత ప్రయాణం ఒక వరమని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళగిరిలో ప్రారంభించగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు ప్రారంభమైంది. జిల్లాలో సుమారు 18,000 మంది దివ్యాంగులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం లావణ్య, ఏఎంసీ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ వక్కలగడ్డ మల్లికార్జున, నాయకులు కె బాల వెంకట రమణ, టి సత్యనారాయణ, గుంటక సుబ్బారెడ్డి, పట్టణ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. చిరకాల డిమాండ్ ఒక విధంగా చెప్పాలంటే మరి అనేక రకాల అంటే దివ్యాంగులు అంటే అనేక రకాల ఇష్యూస్తో బాధపడే వాళ్ళు ఉన్నారు. ఒకటనే కాదు, వాళ్ళందరికీ ఈరోజు 40% పైబడి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ మరి మీరు నా పేరు గోపిరెడ్డి లక్ష్మీరెడ్డి, మాది పెదారిగట్ల గ్రామము, కొనకమెట్ల మండలము. ఈరోజు మనకు దివ్యాంగ శక్తి సందర్భంగా ఇక్కడ మనకి బస్సు ఫ్రీ పాస్ ఇస్తున్నారు, అందుకని వచ్చినాము. ఆ ఇచ్చిన సందర్భంగా ఇదివరకు 50% ఉన్నది, ఇప్పుడు ఫ్రీగా ఉంది కాబట్టి చాలా సంతోషంగా ఉన్నాము. ఇలాగనే ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా మాకు సహాయం చేస్తున్నది. ఇప్పుడు కూడా ప్రస్తుతానికి నిన్న నోటిఫికేషన్ పడింది దివ్యాంగులకు బ్యాక్లాగ్ పోస్టులు కూడా, దాన్ని కూడా సంతోషిస్తున్నాము. ఇలాగనే కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు మా యొక్క దివ్యాంగుల కోసము. చాలా థ్యాంక్స్ అని చెప్తున్నాం సార్. మన ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడికి, మన ఎమ్మెల్యే ఆయన కందుల నారాయణ రెడ్డి గారికి థ్యాంక్స్ సార్.